హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఈ రోజు నుంచి హీరో అనే బుక్ చదువుకుందాము. దీన్ని రాండా బర్న్ గారు రాశారు. సీక్రెట్, మ్యాజిక్ ఇవన్నీ రాశారు కదా, ఆవిడే రాశారు ఈ బుక్ కూడా. మీరు ఇప్పుడు ఉన్న చోట నుంచి సాఫల్యాలతో నిండిన అద్భుతమైన సంతృప్తికరమైన కళ్ళు మినిమెట్లు గొలిపే జీవితం వైపుకి తీసుకెళ్లే ఒక పటం మీ దగ్గర ఉంది, ఒక మ్యాప్ మీ దగ్గర ఉందని ఊహించుకోండి. మీరు కలలకన్న దానికంటే గొప్ప జీవితము, ఆ జీవితం వైపుకి తీసుకెళ్లే ప్రతి ఒక్క అడుగుని ఈ మ్యాప్ మీకు చూపిస్తుంది అని ఊహించుకోండి. మీకు ఉన్న అతి గొప్ప కళని నిజం చేసుకునేందుకు, మీకున్న అడ్డంకులన్నింటినీ అధిగమించే మార్గం కనుక్కునేందుకు, సమస్యలన్నింటికి ఎదురు నిలిచేందుకు, మీలో ఇంతకుముందే ఆ ప్రయాణాన్ని పూర్తి చేసే శక్తి, సామర్థ్యాలు, లక్షణాలు ఎలా ఉన్నాయో తెలియచేసేందుకు ఈ మ్యాప్ మీకు ఉపయోగపడుతుంది. మీ చేతుల్లో ఇప్పుడు అలాంటి మ్యాపే ఉంది. ఇది మీ జీవితానికి సంబంధించింది. ఈ పట్టము మహత్తరమైన లక్ష్యం వైపు మిమ్మల్ని తీసుకెళ్లేది. ఇది ఈ రోజు ప్రపంచంలో జీవిస్తున్న 12 మంది అతి గొప్ప విజేతలు ఈ మ్యాప్ ని అనుసరిస్తున్నారంట. ఒక హీరో అంటే ఎవరో ఏదో ఒకటి సాధించారు వాళ్ళ జీవితంలో. వాళ్ళు ఎలా సాధించారు అంటే దాని వెనకాల వాళ్ళు ఎంత కృషి చేశారు, దాని వెనకాల వాళ్ళు చేసిన ప్రయత్నాలు అవన్నీ చూపిస్తున్నారు మనకి. అసాధ్యం అనిపించే తమ ప్రయాణాలను మనతో పంచుకుంటూ మనందరము కూడా మన కళల్ని సార్థకం చేసుకోగల సామర్థ్యాన్ని వెంట పెట్టుకునే పుట్టామని, మనకున్న అతిపెద్ద కళని అనుసరిస్తూ జీవించాలని, అలా చేస్తే మన జన్మ సార్థకం అవుతుందని, శాశ్వత ఆనందాన్ని దక్కించుకోగలుగుతామని, ఈ ప్రపంచాన్ని అక్షరాలా మార్చేయగలుగుతామని చెప్పేందుకు తమ అనుభవాలన్నింటినీ వాళ్ళు మన ముందు ఉంచుతున్నారు. ఎవరైతే సక్సెస్ సాధించి హీరో స్థాయికి ఎదిగారో వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు మనకి. అంటే మనకి కూడా ఉంది అలా సాధించగల సత్తా, ఆ సామర్థ్యం మనకు కూడా ఉంది, అది మనం గుర్తించాలి అని చెప్పడం కోసం వాళ్ళ అనుభవాలన్నీ మన ముందుంచుతున్నారు. ఇల్యూజన్స్ అనే బుక్ లో రిచర్డ్ బాక్ ఇలా చెప్తారంట. ఈ భూమి మీద మీరు పుట్టినందుకు మీరు చేయాల్సిన బృహత్ కార్యం పూర్తి చేశారా లేదా అనేది తెలుసుకునేందుకు ఇదిగో ఒక పరీక్ష. మీరు జీవించి ఉన్నట్లయితే అది పూర్తి కాలేదు. అంటే మనం జీవితంలో ఒక పర్పస్తో వస్తాం. ఈ జీవితంలో నేను ఇది సాధించాలి అని ఒక జీవిత ధ్యేయం పెట్టుకుని భూమి మీదకి వచ్చాం. మనము ఇంకా బతికే ఉన్నామంటే ఏంటి, ఆ జీవిత ధ్యేయం పూర్తి అవ్వలేదు అనమాట. ఎప్పుడైతే జీవిత ధ్యేయం పూర్తి అయిపోయిందో మనం ఇక్కడ ఉండవు. రిచర్డ్ బాక్ ఇల్యూజన్స్ అనే బుక్ లో చెప్పిన మాట ఇది. ఫస్ట్ కృతజ్ఞతలు చెప్తున్నారు. ఏంటంటే ప్రతి కొత్త ప్రణాళిక మొదలు పెట్టేది ఒక ఆలోచనతోనే. తర్వాత అది అద్వితీయమైన తన సొంత దారిలో ప్రయాణించి, అంటే మనం ఏం చేయాలన్నా సరే ఫస్ట్ ఒక ఆలోచన రూపంలో వస్తుంది కదండి. నేను ఈ పని చేయాలని ఏం చేయాల్సి వచ్చినా తర్వాతే అది తన దారిలో ప్రయాణించి ఈ ప్రపంచంలో ఒక రచనగా ఆవిష్కరింపబడుతుంది. ప్రయాణంలోని పలకరింపు నాకు ఎంతో ఇష్టము. అనుకోని మలుపులు, ఎదురు చూడని సందర్భాలు ఎంతో ఉత్సాహము, ఆనందము, గగుర్పాటు కలిగిస్తాయి. కానీ నేను ప్రయాణం చేసి వచ్చిన దారిని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అన్నింటికంటే ఎక్కువగా నాకు వినమ్ర భావాన్ని కలిగించే విషయము, ఎంతమంది అద్భుతమైన వ్యక్తులు నాకు తోడ్పడితే ఎంత దూరం రాగలిగాను అనే వాస్తవము. అంటే ఈవిడ బుక్స్ రాసి, సీక్రెట్ ఇవన్నీ రాసి చాలా ఫేమస్ అయ్యారండి. కానీ అప్పుడు ఈవిడ ఏంటంటే ఆవిడ వచ్చిన ఆ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటే ఎంతో మంది సహకరిస్తేనే కదండి ఇలాంటివన్నీ సాధించగలుగుతారు. ఇంతమంది నాకు సాయపడ్డారు కదా అని అనిపిస్తుందంటే ఈవిడికి. ఈ ప్రణాళికని ప్రపంచానికి అందించేందుకు వాళ్ళు చేసిన సహాయము, అందులో వాళ్ళు పోషించిన పాత్ర అమూల్యమైనవి. అంటే ఈ బుక్ రాయడానికి మెయిన్ ఎంతో మంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పారండి. వాళ్ళ గురించి ఈ బుక్ లో చాలా మంది గురించి మనం ఏంటంటే ఇది ఒక బుక్, ఇదేదో స్టోరీ లాగా చదువుకోవట్లేదు, వాళ్ళు రాసిన వాళ్ళ జీవిత అనుభవాలు చదువుతున్నాం అంతే. అందుకని వాళ్ళందరూ కూడా ఈవిడికి పంపించారు అవన్నీ. అంటే ఎంతో పాత్ర పోషించారు ఈ బుక్ రాయడానికి ఈవిడికి. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారండి ఈవిడ. ఈ పుస్తకం అంటే ఒక కథ గురించి రాశారంటండి. ఆ కథ ఈవిడ జీవితాన్ని మార్చేసింది. ప్రపంచ చరిత్ర గమనంలో ఎందరి జీవితాలను మార్చేసింది ఆ కథ. కాలం ప్రారంభమైనప్పటి నుంచి ఈ కథ చెప్తూనే ఉన్నారు. ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ప్రతి సంస్కృతి రకరకాల రూపాలను సంతరించుకుని ఈ కథ పునరావృతం అవుతూనే ఉంది. కానీ కథా సారాంశం ఎంత మాత్రమూ మారదు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దగ్గర ఒకే కథ జరుగుతుంది. ఆ కథలో ఉన్న సారాంశం ఎక్కడ ఏమీ మారట్లేదు. ఈ భూగోళం మీద ఒక సాహస యాత్రను సాగించిన ఒక కథానాయకుడి కథ ఇది, ఒక హీరో కథ ఇది. అంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక సాహస కార్యమే చేస్తున్నారు. ఈ భూగోళ నిర్మాణ దృశ్యం అత్యద్భుతమైన సౌందర్యాన్ని ప్రదర్శిస్తుంది. దీని నిండా విశాలమైన సముద్రాలు, పర్వతాలు, అడవులు, అబ్బురపరిచే సముద్ర తీర ప్రాంతాలు, విశాలంగా పరుచుకున్న మైదానాలు, అన్ని రకాల చిత్ర విచిత్రమైన జంతువులు, ప్రాణులు, ఈ ప్రకృతి అందించే అందాలే కాకుండా ఇందులో నివసించే మనుషులు పొందే ఆనందానుభూతి, ఇన్ని రకాలు ఉన్నాయండి భూమి మీద. ఈ అందాలన్నీ ఉన్నాయి మనకి. ఎంత సౌందర్యంతో నిండిపోయి ఉంది భూమి. కానీ ఈ లోకంలో ఈ అందాలతో పాటు జీవితంలో ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి అని హీరో గ్రహిస్తాడు.
ఎదగడం బాధాకరం. బాల్యం నుంచి యుక్త వయసుకి, ఆ తర్వాత ప్రౌఢ దశకి, చివరికి వృద్ధాప్యానికి మనిషి పరిణితి చెందుతాడు. ఈ క్రమంలో శారీరక బాధలు, పేదరికము, దుఃఖము, చివరికి మరణము ఎవ్వరికీ తప్పని దశలు. ఈ భూలోకంలో ప్రతి వారికి కష్ట సుఖాలు రెండు అనుభవంలోకి వస్తాయి. ఎందుకంటే ఈ అందమైన ప్రపంచంలో ద్వైతము అంటే రెండు వ్యతిరేకతలు నెలకొని ఉన్నాయి. ప్రతి దానికి రెండో పార్శ్వం ఉంటుంది. సంతోషం ఉందంటే దుఃఖం ఉంటుంది, ఆనందం ఉందంటే విచారం ఉంటుంది. అలా ఒకదాని వెనకాల ఒకటి వస్తూనే ఉంటాయి. వెలుతురు ఉంది అంటే చీకటి ఉంది. సామీప్యము దూరం ఉన్నాయి, పైన కింద ఉన్నాయి, ఎడమ కుడి ఉన్నాయి, వేడి చల్లదనము ఉంటాయి. ఇలా ఈ వైరుధ్యాలని జీవితంలోని ప్రతి దశలోనూ అనుభవించాల్సిందే. స్నేహితులు ఉంటారు, శత్రువులు ఉంటారు. ప్రేమించడము, ప్రేమలో వైఫల్యం పొందడము, భద్రత, అనిశ్చిత స్థితి, సంపద, పేదరికము, ఆనందము, విచారము, ఇవే కాక ప్రతి వ్యక్తిలోనూ సానుకూలత, వ్యతిరేకత కూడా ఉంటాయి. ఈ భూలోకంలో ప్రతి దానికి వ్యతిరేకమైనది ఉంది. గొప్ప సంతోషము, గొప్ప ప్రేమ, గొప్ప సవాళ్లు, గొప్ప బాధలు వంటి సమాన అవకాశాలు ఉన్న ఈ ప్రపంచంలోకి మీరు రావాలనుకున్నారు. సవాళ్లతో, సమస్యలతో నిండిన ఇంత అందమైన చోటికి వచ్చి సాహసోపేతమైన జీవితాన్ని అనుభవించి చూడాలి అనుకున్నది మీరే. అంటే మన జీవితంలో నుండి ఏది జరిగినా సరే మనం ఇలాంటిది కావాలి, నాకు ఈ సాహసం నేను చేస్తాను, నా జీవితంలో నాకు ఇలాంటి సాహస కార్యం కావాలి అని మనం కావాలని తెచ్చుకుని వచ్చాం ఇక్కడికి. మీలో ఉన్న హీరోని కనిపెట్టేందుకు మీరు చేసే ప్రయత్నాన్ని ఆపేంత గొప్ప సమస్య ఏదీ లేదని నిర్ధారించింది మీరు. అంటే మనలో హీరో ఉన్నాడు, ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి హీరో ఉన్నాడు. ఆ హీరోని ఆపే అంత గొప్ప సమస్య ఏం లేదు. చూడండి, మనం హీరో చూస్తామా, ప్రతి ఎంత పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. ఎన్నో సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా మనము. ఎంత పెద్ద పెద్ద ఛాలెంజ్ని కూడా ఈజీగా ఎంతో 100 మంది చేయలేంత ఒకే హీరో చేసేయగలుగుతాడు. అంటే మనకు కూడా ఏంటంటే మన జీవితంలో ఒక ఛాలెంజ్ ఉందంటే ఆ ఛాలెంజ్ని మనం ఎదుర్కోగలం కాబట్టే అది తెచ్చుకున్నాం మనము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మర్చిపోతాము ఆ హీరో కింద ఆ యాత్రను ప్రారంభించాలని కోరుకున్నది మీరే. ఈ కథకి కథానాయకుడు కూడా మీరే. ఒక హీరోగా ఈ యాత్రను మీరు ప్రారంభించేటప్పుడు మీకు అవసరమైనవి మీ దగ్గర లేకుండా ఉండవు. పుట్టుకతోనే అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అంటే ఒక హీరోకి ఏం కావాలి? శక్తి సామర్థ్యాలు అనంతంగా ఉండాలి. ఛాలెంజెస్ తెచ్చుకుని వచ్చాడు, ఆ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేయడానికి శక్తి సామర్థ్యాలు ఉండాలి. అవన్నీ మనం వచ్చేటప్పుడు మనతో పాటు తెచ్చుకున్నాము. ప్రతి సమస్యని, అడ్డంకిని, సవాలుని ఎదుర్కొని వాటిని అధిగమించి మీ కలలను సాకారం చేసుకునేందుకు అవి మీకు తోడ్పడతాయి. అయినప్పటికీ ఈ భూగోళం మీది పరిమితమైన భౌతిక ప్రపంచంలో పుట్టినందువల్ల మీ మనస్సు, బాహ్య స్మృతి కూడా పరిమితమైపోయాయి. కానీ ఏంటంటే మనకు అవన్నీ ఉన్న శక్తి సామర్థ్యాలు, అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వాటన్నింటినీ ఫేస్ చేయగలివి. కానీ ఇక్కడ ఏంటంటే మన మనస్సుతో ఈ బాహ్యంగా చూడడం మొదలుపెట్టి అవన్నీ పరిమితం చేసేసుకున్నాం మనము. అంటే అర్థం మీకు మీ నిజమైన స్వభావం ఏంటో తెలియదు. అంటే మన శక్తి సామర్థ్యాలు మర్చిపోతున్నాం మనం. ఏంటి ఇవన్నీ నేను చేయగలను, ఈ ఛాలెంజ్ నేను ఫేస్ చేయగలను అని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాక అయ్యో ఏంటి నా జీవితంలో ఇంత తక్కువ ఉంది, ఏంటి నాకే ఉంది, ఏంటి ఇంత కష్టము, ఎవరికే లేదు ఇలాంటి కష్టం, నాకొక్కదానికే వచ్చింది, ఇలా ఫీల్ అవుతూ ఉంటాం మనం. మన జీవితంలో ఉంది ఆ సమస్య అంటే ఏంటి, దాని నుంచి బయటపడే మార్గం మన దగ్గర ఉంది, ఆ శక్తి మన దగ్గర ఉంది. కానీ అది ఉందని మర్చిపోతున్నాం, పరిమితుల్లో ఉంటున్నాం మనం. అది మర్చిపోయి, మనకున్న శక్తి సామర్థ్యాలు మర్చిపోయి. అందుకని ఇప్పుడు ఏం చేయాలి, మనము మన లోపలే ఉన్నాయి, మన జీవితంలో ఏదొచ్చినా సరే దాన్ని ఫేస్ చేయగల సామర్థ్యం మన దగ్గర ఉంది అనే దాన్ని మనకు మనమే కనిపెట్టాలంటండి. ఒక కథానాయకుడి యాత్రని పూర్తి చేసి మీలో ఉన్న అత్యున్నతమైన మానవ గుణాలని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి వెళ్ళగలిగినప్పుడే మీరు కథానాయకుడిగా మారగలుగుతారు. ఎప్పుడు మారగలుగుతాం మనము? మనలో ఉన్నవన్నీ ఏదైతే ఉన్నాయో ఆ లోపల శక్తి సామర్థ్యాలు, వాటన్నింటిని ఎప్పుడైతే బయటకు తీసుకొస్తామో అవి గుర్తు తెచ్చుకుని అప్పుడే మనం కూడా మన జీవితానికి మనం హీరోగా మారగలుగుతాము. అప్పుడు ఒక కొత్త ఉద్దేశ్యం మీ హృదయాన్ని ఆక్రమించుకుంటుంది. మీరు ప్రయాణం చేసిన మార్గంలో మీరు కనుక్కున్నవన్నీ తమ సాహసయాత్రను అప్పుడే ప్రారంభించిన కథానాయకులకి తెలియచేసి సాయపడాలన్నదే ఆ ఆలోచన. అంటే ఎప్పుడైతే మనం పూర్తి చేసేస్తాం, మనం హీరోగా అయిపోయాం. ఎప్పుడైపోయాము? మనం తెచ్చుకున్న ఛాలెంజెస్ అన్నిటిని ఫేస్ చేసేసి ధైర్యంగా ఎదుర్కొని ఒక హీరోలాగా మారిపోయాం. మారిపోయిన తర్వాత ఏం చేయాలి? మన వెనకాల ఎంతో మంది ఉన్నారు, ఇంకా వాళ్ళు కూడా మర్చిపోయారు వాళ్ళ శక్తి సామర్థ్యాలని. వాళ్ళకి కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నీలోనే అని వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళకి కూడా సాయపడాలి అనేది. మీరు కలుసుకోబోయే వ్యక్తులు తమ యాత్రను ఏనాడో ముగించిన కథానాయకులు. అంటే ఇప్పుడు కొంతమంది గురించి చెప్తున్నారని చెప్పాను కదండి, వాళ్ళందరూ ఏంటంటే అంతకుముందు ఆల్రెడీ హీరోలు అయిపోయారనమాట, వాళ్ళు సాధించారు. మీరు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఒక కథానాయకుడి స్థానాన్ని సంపాదించుకునేందుకు, తమ కథలని, తమ అనుభవాలన్నింటినీ మీతో పంచుకునేందుకు ఈ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి ఒక చోట చేరారు వాళ్ళు. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా హీరోలు అయ్యారో అదంతా మన దగ్గర పంచుకుంటున్నారు. ఎందుకంటే మీలో కూడా ఉన్నాడు ఆ హీరో, ఆ హీరోని బయటికి తీసుకురండి అని మనకు చెప్పడానికి. ఫస్ట్ లిజ్ మరీ అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి అంటండి ఏం చెప్తున్నారంటే, ఈ లిజ్ మరీ అనే ఆవిడ
నల్లమందుకు బానిసలైన తల్లిదండ్రులకు పుట్టిందంటండి. న్యూయార్క్ నగరంలో పేదరికంలో పెరిగి పెద్దదయిందంట. యుక్త వయసులో ఉండగానే ఆవిడ తల్లి మరణించిందంట. తండ్రి ఏమో ఒక ఆశ్రయానికి వెళ్ళిపోవడంతో ఈ లిజ్ అనే అమ్మాయి వీధిని పడిందంట. అప్పటికింకా పాఠశాల చదువు కూడా ముగించలేదంటండి ఆవిడ. మెట్ల కింద ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పడుకునేదంట. బతుకుండేందుకు ఇంకా ఆహారాన్ని దొంగలించడం మొదలు పెట్టిందంట. కానీ ఆ సమయంలో ఆవిడ మనసులో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలి అని ఒక కోరిక తలెత్తిందంట ఆ అమ్మాయికి. 4 ఏళ్ల తర్వాత లిజు తన కళని నిజం చేసుకుంది. తన కథని అందరితో పంచుకునే క్రమంలో ఆవిడ రచయిత్రిగా మారింది. ఆమె రాసిన పుస్తకాలు అత్యధికంగా అమ్ముడవసాగాయి. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేరణ కలిగించే వక్తలలో ఆమె పేరు కూడా చేరింది. అంటే చిన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు లేరండి, తినడానికి తిండి లేదు, పడుకోవడానికి ప్లేస్ లేదు, అయినా కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలి అని ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ని మళ్ళీ ఆవిడ సాధించి అక్కడ చదువుకుని తర్వాత ఒక రైటర్గా మారిందంటండి. చాలా పేరు తెచ్చుకుందంట. వాళ్ళు సాధించారంటే వాళ్ళకి అన్ని పరిస్థితులు బాగున్నాయి కాబట్టి సాధించారు అనుకుంటాం మనం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా సాధించగలరు అని చూపించేందుకు మనం చాలా మంది చదువుకుంటున్నామండి. వాళ్ళందరి జీవితాలు ఎలా ఉన్నాయో గమనిస్తే మన జీవితం ఎంత బాగుందో మనకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళే సాధించారు. మనం ఇంకా ఎంత సాధించగలము అనేది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత జిఎం రావు, ఈయన ఇండియా నుంచి. జిఎం రావు భారతదేశంలో విద్యుత్తు, టెలిఫోన్లు లేని ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు. అక్కడ తమకు అవసరమైన సరుకుల కోసం జనం వరుసగా నిలబడి తమ వంతు వచ్చేదాకా వేచి ఉండాల్సి వచ్చేది. 7వ క్లాసులో 8వ క్లాసులోనో ఆయన తన పరీక్షల్లో తప్పినప్పటి నుంచి ఏదో ఒక రోజు వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ అందమైన ఇల్లు కట్టుకోవాలని కోరుకునేవాడంటండి ఆయన. అదృష్టవశాత్తు తనకు వచ్చిన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకున్నారంట. చివరికి అలా ఉపయోగించుకోవడంలో ఆయన విశాల దృష్టిని ప్రదర్శించారంట. మొదట్లో జనపనార మిల్లుతో ప్రారంభించిన తన వ్యాపారాలని క్రమక్రమంగా విస్తరిస్తూ పోయారంట. ఈ రోజు ఆయన సామ్రాజ్యంలో విద్యుత్తో నడిచే యంత్రాగారాలు, విమానాశ్రయాలు, హైవేల నిర్మాణము, నగరాల అభివృద్ధి అనేవి పెద్ద భాగంగా ఉన్నాయంటండి. తర్వాత లేయర్డ్ హామిల్టన్, అమెరికా నుంచి. ఈయన కూడా లేయర్డ్ హామిల్టన్ జన్మస్థలం హవాయి. ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. తను బహిష్కరణకి, విచక్షణకి గురయ్యాను అనిపించి త్వరగా పెరిగి పెద్దవ్వాలి అనుకున్నాడంట. సముద్ర పలక మీద ప్రయాణం చేసే క్రీడలు అంటే సర్ఫింగ్ అంటారు కదా, ఆ సర్ఫింగ్ లో నైపుణ్యం సాధించాడంటండి. ఇంతకు ముందు ఎవ్వరూ కెరటాలపై ప్రయాణం చేయని ప్రాంతాలకి సర్ఫ్ చేసేందుకు వెళ్ళి సాహసం చేశాడంట. ఈ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. నీటి లోపల బయట చేసిన హద్దు మీరిన సాహసాల వల్ల ఆయన చాలాసార్లు చాలా తీవ్రంగా గాయపడ్డాడంట. ఎముకలు విరిగాయంట. ఎన్నోసార్లు సముద్రం మీద దారి తప్పిపోయాడంట. అయినా సరే లేయర్డ్ హామిల్టన్ సాధ్యాల హద్దులను ఛేదించి తన కళని నిజం చేసుకున్నాడు. ఈ లోకంలోని సముద్ర అలలపై విన్యాసాలు చేసే గొప్ప సర్ఫర్లలో ఒకడిగా ప్రసిద్ధి చెందాడు. వెనకాల వాళ్ళ ఎలాంటి పరిస్థితుల్లోంచి వచ్చారు, అయినా సరే ఎలా సాధించారు అని చెప్తున్నారు. ఇవన్నీ మనకు మోటివేట్ అవడం కోసమేనండి. అనస్తేషియా సోర్, రుమేనియా నుంచి. ఈవిడ యుక్త వయసులో ఉన్నప్పుడే మొత్తం కుటుంబం అంతా కమ్యూనిస్ట్ రొమేనియా నుంచి ప్రచ్ఛన్న యుద్ధం జరిగే సమయంలో మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ పారిపోయిందంటండి. చేతిలో చిల్లిగవ్వలేదంట. ఇంగ్లీష్ మాట్లాడడం రాదంట. అలాంటి స్థితిలో ఆవిడ లాస్ ఏంజల్స్కు చేరుకున్నారంట. ఒక బ్యూటీ పార్లర్లో రోజుకి 14 గంటలు పనిచేసేదంట. తను చేసే పనిలో మార్పు వస్తేనే కానీ తన జీవితంలో ఎలాంటి మార్పు రాదు అని అర్థమైందంట ఆవిడకి. అప్పుడు సొంతంగా బెవర్లీ హిల్స్ లో వ్యాపారం మొదలు పెట్టాలి అని డిసైడ్ చేసుకుందంట. అనస్తేషియాకి వెంటనే వ్యాపారంలో సాఫల్యం లభించసాగింది. కనుబొమ్మల్ని తీర్చిదిద్దడంలో తనదైన ఒక కొత్త వరవడిని సృష్టించి కొన్ని ఏళ్లలోనే దాన్ని ఒక కళగా తయారు చేసి జాతీయ స్థాయిలోనూ ప్రపంచవ్యాప్తంగానూ ఒక గొప్ప వ్యాపారంగా స్థాపించింది. అంటే మనం ఎప్పుడైతే ఒక ఆలోచన చేస్తామోనండి, మనం దాన్ని ఏదైనా సాధించగలుగుతాము, నేను చేయగలను అనుకుంటే. పాల్ ఆర్ఫలా, అమెరికా నుంచి. పాల్ ఆర్ఫలా పాఠశాలలో చదివినన్నాళ్ళు తీవ్రమైన డిస్లెక్సియా, ఏడీహెచ్డీ వ్యాధులతో బాధపడేవాడు. అక్షరాలను చదివే సామర్థ్యం లోపించినప్పటికీ పాల్కి ఐబిఎం కంటే పెద్ద కంపెనీని స్థాపించాలి అని ఆకాంక్ష ఉండేది. అంటే ఆయనకున్న వ్యాధుల కంటే చదివే సామర్థ్యం లేదు, ఇంకా చదవడానికి కుదరదు. అయినా సరే ఐబిఎం లాంటి కంపెనీ స్థాపించాలనుకునేవాడంట. ఆ కోరిక చూడండి. అక్షరాస్యత విషయంలో తనకున్న సమస్యలను అధిగమించేందుకు పాల్ అన్ని విషయాల్ని బాగా గమనించడం అనే లక్షణాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. అంటే చదవడం కుదరదు తనకున్న వ్యాధి వల్ల, అందుకనేంటి అన్ని గమనించడం మొదలు పెట్టాడంటండి. అలా ఒక రోజు ఒక వరుసలో తన వంతు కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడంట ఒక క్యూలో నుంచున్నప్పుడు. ఆ నేర్పు వల్ల అతను ఒక రోజువారీ అవసరాన్ని గమనించాడంట. అదేంటంటే చవక ధరకి ముద్రించడం, ఫోటో కాపీలు తీయడం అనేది. ఆ ఒక్క ఆలోచన నుంచి కింగ్ కోస్ అనేది ఉద్భవించిందంట. కాలక్రమేణా అది కోట్ల డాలర్లు సంపాదించే ఫోటో కాపీయింగ్ కంపెనీగా అభివృద్ధి సాధించింది. పీటర్ బర్వాష్, ఈయన కెనడా నుంచి.
హాకీ ఆడే యువ క్రీడాకారుడు. ఒకసారి హాకీ ఆడుతున్నప్పుడు గట్టి తాకిడికి మంచం మీద పడిపోయాడంట. అతని శరీరం కింద భాగం అంతా పక్షవాతంతో చచ్చుబడిపోయింది. అక్కడి నుంచి లేచి నడుస్తూ వెళ్ళిపోగలిగితే ఇక మీదట శాశ్వతంగా హాకీ ఆడడం మానేస్తానని ప్రతిజ్ఞ చేశాడంటండి. గంట సేపటి తర్వాత అతను లేచి నిలబడగలిగాడు. మాట తప్పకుండా పీటర్ తన సామాను సర్దుకుని నిష్క్రమించాడు. ఆ తర్వాత ఆ టెన్నిస్ ఆటలో నిష్ణాతుడిగా పేరు తెచ్చుకున్నాడు. టెన్నిస్లో అత్యుత్తమమైన ఆటగాడిగా ప్రసిద్ధి సాధించకపోయినప్పటికీ టెన్నిస్ శిక్షకుడిగా ఎంతో గౌరవాన్ని సంపాదించుకుని ఈ ప్రపంచంలోని అతిపెద్ద టెన్నిస్ నిర్వహణా సంస్థను ఒకదాన్ని నిర్మించాడు. తర్వాత మేస్టిన్ కిప్ అమెరికా నుంచి లాస్ ఏంజల్స్ సంగీత పరిశ్రమలో అందరికంటే చిన్న వయసు ఉన్న కార్యనిర్వాహకుడిగా మేస్టిన్ కిప్ ప్రపంచాన్నంతటిని తన పాదాక్రాంతం చేసుకున్నాడు. కానీ నల్లమందు మద్యం అలవాటు పెరిగిపోవడంతో చివరికి తనని ఉద్యోగం నుంచి తీసేసినందుకు మేస్టిన్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన దగ్గరున్న భౌతిక సంపదనంతా కోల్పోయిన తర్వాత అతనిలోని వివేకం మేల్కొంది. మేస్టిన్ తనను తాను మళ్లీ తెలుసుకునే ప్రక్రియని ప్రారంభించాడు. ద డైలీ లవ్ అనే వెబ్సైట్ని, ఈమెయిల్ని, ట్విట్టర్ని సృష్టించి అందరికీ ప్రేరణని, స్ఫూర్తిని అందించే బ్లాగర్ గాను, రచయితగాను కొద్ది కాలంలోనే పేరు సంపాదించాడు. అంటే అలా ఒక పక్కన డ్రగ్స్కి వాటికి బానిసైపోయి అన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి తను మేలుకున్నాడు. ఎప్పుడైతే మేలుకున్నాడో మళ్ళీ సాధించగలిగాడు. పీట్ కారోల్ అమెరికా నుంచి. పీట్ కారోల్ తన జీవితంలో ఒకే ఒక పని చెయ్యాలి అని కలగన్నాడు. క్రీడాకారుడిగా తయారయ్యి దాన్నే వృత్తిగా చేసుకోవాలనుకున్నాడు. కానీ నేషనల్ ఫుట్బాల్ లీగ్ పరీక్షల్లో తగిన మార్కులు రాలేదు. అందుకని ఆ కళ మధ్యలోనే ఆగిపోయింది. తనకున్న నైపుణ్యంతో తన జీవితంతో ఏం చెయ్యాలో తెలియని స్థితికి చేరుకున్నాడు. కానీ తర్వాత తన కళ నిజం చేసుకునే అవకాశం ఇంకా ఉందని తనే అనుకోని విధంగా అతనికి తెలిసొచ్చింది. పీట్ ఫుట్బాల్ శిక్షకుడిగా మారాడు. ఆ క్రీడలో శిక్షణ ఇచ్చే వృత్తిలో అతను ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని చివరికి అమెరికన్ ఫుట్బాల్ శిక్షకుల్లో అత్యధికమైన స్ఫూర్తిని కలుగచేసే వారిలో ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు. సియాటల్ సీహాక్స్ జట్టుకి శిక్షణ ఇచ్చిన అతను ఈ మధ్య ఎన్ఎఫ్సి కోచ్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. తర్వాత మైకేల్ ఆక్టన్ స్మిత్ ఇంగ్లాండ్ నుంచి. విశ్వవిద్యాలయంలో చదువు ముగించి పట్టా పొందిన తర్వాత మైకేల్ ఆక్టన్ స్మిత్ తను ఎలాంటి ఉద్యోగానికి పనికిరాడు అనే విషయాన్ని గ్రహించాడంటండి. అప్పుడు ఇంకా అతను వ్యాపారం చేయాలనుకున్నాడంట. కానీ బ్యాంక్ నుంచి అతనికి లోన్ రాలేదంట. అందుకని అతని తల్లి $1000 అప్పిచ్చిందంట. దాంతో ఎన్నో వ్యాపారాలు చేసి దెబ్బతిని చివరికి దివాలా తీసే స్థితికి చేరుకున్నాడంట. అప్పుడు అతనికి ఒక కొత్త ఆలోచన తట్టిందంట. అది చాలా విశేషమైంది అనే విషయంలో ఎలాంటి సందేహము కలగలేదు. అతను అనుకున్నట్లే మోషీ మోన్స్టర్స్ ఇంగ్లాండ్లో గొప్ప సంచలనాన్ని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు వినోదాన్ని అందించే అసాధారణమైన మొబైల్ గేమ్గా పేరు సంపాదించుకుంది. తర్వాత లేయిన్ బీచ్లీ ఆస్ట్రేలియా. లేయిన్ బీచ్లీ 7 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఆమె తల్లిని విషాదకరమైన మృత్యువు బలిగొంది. అది జరిగిన కొద్ది కాలానికే తను చిన్నగా ఉన్నప్పుడే తనను దత్తత తీసుకున్నారన్న సంగతి ఆమెకు తెలిసింది. తనని త్యజించడాన్ని, తన జీవితంలో ఏర్పడిన లోటుని తట్టుకునేందుకు ఆమె ఈ ప్రపంచానికి తన విలువను చాటి చెప్పగల ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. సముద్రంలో కెరటాల మీద పలక మీద ప్రయాణం చేసే ఆట సర్ఫింగ్లో ప్రపంచ స్థాయి విజేతగా తయారవ్వాలి అని నిశ్చయించుకుంది. లేయిన్ బీచ్లీ తన లక్ష్యాన్ని సాధించింది. ప్రపంచ రికార్డును ఒక్కసారి కాదు 7 సార్లు బద్దలు కొట్టింది. ఈ ప్రపంచంలోని స్త్రీలలో సర్ఫింగ్లో అత్యుత్తమ క్రీడాకారిణిగా పేరు సంపాదించుకుంది. అంటే వీళ్ళు ఎలాంటి స్థితిలోకి వెళ్ళినా కూడా ఎలా సాధించారో అని చెప్తున్నారండి. జాన్ పాల్ డిజోరియా అమెరికా నుంచి. జాన్ పాల్ డిజోరియా అతని సోదరుడు చిన్నతనంలోనే 4.5 సంవత్సరాలు ఒక అనాథ శరణాలయంలో గడిపారంట. ఎప్పుడు అనారోగ్యంతో బాధపడే వాళ్ళ అమ్మకి ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ పెంపకం బాధ్యత కూడా తీసుకోవడం అసాధ్యమైపోయింది. అందుకని లాస్ ఏంజల్స్కి తూర్పు ప్రాంతంలో ఆ 2 పిల్లలు వీధుల్లో తిరిగే అల్లరి పిల్లల మోకలో చేరిపోయారు. హై స్కూల్ టీచర్ ఒక ఆయన జాన్ పాల్ ఎందుకు కొరగాని వాడుగా తయారవుతాడు అని జోస్యం కూడా చెప్పాడు. 20 ఏళ్ల వయసులో జాన్ పాల్ పసివాడిగా ఉన్న తన కొడుకుతో తన కారులోనే కాపురం ఉంటూ బతుకు తెరువు కోసం ఖాళీ సీసాలు అమ్ముకుని 4 డబ్బులు సంపాదించేవాడు. అతని టీచర్ చెప్పిన భవిష్యవాణి నిజమైనట్లే అనిపించింది. కానీ జాన్ పాల్ తన జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని నిర్ణయించుకున్నాడు. వరుసగా 3 సార్లు ఉద్యోగం పోయాక జాన్ పాల్ మిచెల్కి భాగస్వామిగా మారాడు. కేవలం $700 పెట్టుబడితో వాళ్ళు జుట్టుని సంరక్షించే ఉత్పత్తుల కంపెనీని ప్రారంభిస్తారు. ఆ తర్వాత జాన్ పాల్ మిచెల్ సిస్టమ్స్ ప్రతి సంవత్సరము $1 బిలియన్ సంపాదించే స్థాయికి ఎదిగింది. పీటర్ ఫోయో అమెరికా నుంచి. కష్టపడి పనిచేస్తూ పట్టపోసుకోవడానికి అమెరికాకు వలస వచ్చిన దంపతులకు పుట్టిన పిల్లవాడు పీటర్ ఫోయో. చిన్నతనంలో అతను భవిష్యత్తులో జరగబోయే సాంకేతిక ప్రగతి గురించి కలలు కంటూ ఉండేవాడు. నగరాలు సౌరశక్తితో నడుస్తాయని, టెలిఫోన్ల బదులు మొబైల్స్ వాడకం పెరుగుతుందని అనుకునేవాడు. ఇంకాస్త పెరిగి పెద్దవాడయ్యాక తనకు ఒక బ్రహ్మాండమైన సొంత వ్యాపారం ఉండబోతోందని, అందులో విజయం సాధించి లాటిన్ అమెరికా మొత్తానికి తానే అత్యుత్తమమైన కార్యనిర్వాహకుడిగా పేరు గడిస్తానని కలలు కనడం ప్రారంభించాడు.
ఎవరిని అడిగినా ఇది అసాధ్యమైన కలలు అనేవారు. కానీ కేవలం 33 వయసుకే నెక్స్టెల్ కమ్యూనికేషన్స్ మెక్సికో లాంటి బ్రహ్మాండమైన టెలికమ్యూనికేషన్స్ సంస్థకి అధ్యక్షుడయ్యాడు. తన కలని నిజం చేసుకున్నాడు. ఎప్పుడైతే మనం ఒక స్ట్రాంగ్గా ఒక కలకని అంటే నేను ఈ లక్ష్యాన్ని సాధించాలి అని ఎప్పుడైతే స్ట్రాంగ్గా అనుకుంటామో దాని మీదే నిలబడతామోనండి, మనకి యూనివర్స్ కూడా సహాయం అందిస్తూ ఉంటుంది. అంటే మనం ఆ నమ్మకంతో ఉన్నామనుకోండి, ఆ అవకాశాలు ఆటోమేటిక్గా దానికి కావాల్సిన వ్యక్తులు, దానికి కావాల్సిన పరిస్థితులు అన్నీ మన చుట్టూ ఏర్పరుస్తుంది ఆ యూనివర్స్. ఇక నా సంగతి చెప్పాలంటే అని రాండా బర్న్ గారు చెప్తున్నారు. నేను ఆస్ట్రేలియాలో ఒక పేద శ్రామిక వర్గ కుటుంబంలో పుట్టాను. యుక్త వయసు వచ్చేంత వరకు నాకు పెద్ద ఆశయాలు ఏమీ ఉండేవి కాదు. ఎందుకంటే అంత పెద్ద కలలు కనడం నాకు సాధ్యం కాదు అనిపించేది. కానీ 2004లో నేను ఒక రహస్యం కనిపెట్టాను. దాంతో ఒక బ్రహ్మాండమైన కళ నన్ను ఆక్రమించుకుని నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. నేను కనుక్కున్న ఆ రహస్యాన్ని ఈ లోకంతో పంచుకోవడం అనేది నేను కన్న ఆ గొప్ప కళ. 2006లో ద సీక్రెట్ రహస్యం పుస్తకము, సినిమా 2 విడుదలయ్యాయి. అవి ప్రపంచాన్ని ముంచెత్తాయి. కొన్ని లక్షల మంది దగ్గరికి చేరుకున్నాయి. అంటే ఆ సీక్రెట్ అనే బుక్ ఎంతమంది చదివారో, అది చూసి ఎంతమంది జీవితాలు మార్చుకున్నారో. ఏంటి సీక్రెట్ ఏంటి అంటే, మనం ఏదైతే గట్టిగా అనుకుంటామో, మనం ఏదైతే బలంగా నమ్ముతామో అది మన జీవితంలోకి వస్తుంది. దాని గురించి ఎన్నో ఎగ్జాంపుల్స్తో ఆ బుక్లో రాశారు. ఆ బుక్తో ఎంతో ఫేమస్ అయిపోయారు ఈవిడ. మీరు కూడా ఒకప్పుడు నేనున్న స్థితిలోనే ఉంటే, పెద్ద కలలు కనాలని అనుకోకపోయినట్లయితే, అది సాధ్యం కాదు అనుకుని ఉంటే ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు చేయబోయే ఈ ప్రయాణంలో మీరు తెలుసుకోబోయే సంగతి, మీ కలలు ఎంత అసాధ్యమైనవి అనిపించినప్పటికీ వాటిని నిజం చేసుకునేందుకు అవసరమైన వాటినన్నింటినీ ఈ ప్రయాణంలో మీరు కనుక్కుంటారు. ఇది మీ కథ, మీ లక్ష్యము. ఈ భూగోళం మీద మీరు ఉన్నది ఎందుకే? ఒక హీరోగా ప్రయాణాన్ని ప్రారంభించి మీలో ఉన్న ఆ కథానాయకుడిని గుర్తించేందుకే. అమూల్యమైన వివేకాన్ని మీరు అందుకోబోతున్నారు. మీలోని శక్తి సామర్థ్యాలే మీ కవచము, ఆయుధము. వీటి సాయంతో మీ కలలని సార్థకం చేసుకుని మనమందరము తహతహలాడుతూ వెతికే నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని మీ సొంతం చేసుకోగలుగుతారు. జీవితంలో మీరు ఏ దశలో ఉన్నా పర్వాలేదు. మీ వయసు ఎంతైనా అది అడ్డంకి కాదు. మీ కలలని అనుసరించే సమయం ఎప్పటికీ మించిపోదు. ఇక ఫస్ట్ పార్ట్ కళ. సాహస కార్యం పిలుస్తోంది. ఏటికి ఎదురు ఏదడం, ఏ లోటు లేని నిర్దిష్టమైన జీవితం ఎవరికి పుట్టుకతోనే దొరకదు. అలా జరిగినట్లయితే ఇక మీరు దేనికోసమూ ప్రయత్నించాల్సిన అవసరం ఉండదు. మీ జీవితంలో ఏదైనా సృష్టించాలి, సాధించాలి అనే కోరిక మీకు ఉండదు. ఇక కళలు అనేవి బొత్తిగా ఉండవు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో పుట్టినప్పటికీ, మీ కుటుంబ జీవితము, చదువు సంధ్యలు ఏమైనప్పటికీ మీ కళలని సార్థకం చేసుకునేందుకే మీరు ఈ లోకంలోకి వచ్చారు. ఇక ప్రస్తుతం మీరు ఎక్కడున్నప్పటికీ ఆ పని సాధించేందుకు మీకు అవసరమైన పరికరాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. అనస్థేషియా సోర్, ఈవిడ అనస్థేషియా బెవర్లీ హిల్స్ సంస్థాపకురాలు. తను చెప్తున్నారు దాని గురించి. నేను ఏమీ లేని స్థితిలో మొదలు పెట్టాను. నిజంగా నా దగ్గర ఏమీ లేకుండా ఉన్నప్పుడు మొదలు పెట్టాను. నా దగ్గర డబ్బు లేదు, భాష మాట్లాడడం రాదు, పాశ్చాత్య దేశపు పనితీరు నాకు తెలియదు, వాళ్ళ స్వభావము, ఆర్థిక వ్యవస్థ ఎలాంటిదో తెలియదు, చెక్కు రాయటం కూడా నాకు తెలియదు. ఎందుకంటే రొమేనియాలో చెక్కులు రాయటం మాకు తెలియదు. అంటే అక్షరాలు నేర్చుకోవడంతో ప్రారంభించాను అన్నమాట. ఇక్కడ పాల్ ఆర్ఫలా కిన్కోస్ వ్యవస్థాపకుడు ఈయన. 2వ క్లాసులో తప్పే పిల్లలు ఎక్కువ మంది ఉండరు, కానీ నేను తప్పాను. అక్షరాలు నేర్చుకోవడం నా వల్ల కాలేదు. చదవలేకపోయేవాడిని. ఎప్పుడూ నాకు ఏదో సమస్య ఉంటూ ఉండేది. నన్ను నేను అదుపులో ఉంచుకోలేకపోయేవాడిని. ఏది తోస్తే అది చేసే దూకుడు స్వభావం నాది. చివరికి 16వ సంవత్సరంలో నన్ను స్కూల్ నుంచి బయటికి పంపేశారు. మన జీవితంలో పరిస్థితులు ఎంత కష్టంగా ఉంటే, మనకి ఎదురయ్యే సమస్యల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, మనని ముందుకు తోసి మన కలల్ని సార్థకం చేసే ఉత్ప్రేరకాలు అంత బలంగా ఉంటాయి. చాలామంది జీవితంలో సాధించిన వాళ్ళని చూస్తేనండి, వాళ్ళు ఆ సమస్యల్లోంచి ముందుకొచ్చి వాళ్ళు ఎంతో ఎదిగిన వాళ్ళు ఎంతో మంది అండి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆ సమస్యలు ఫేస్ చేసి ఒక మొండితనం వచ్చేసి ఆ మొండితనంలో ఏదైనా సాధించాలి అనేసి సాధించగలిగిన వాళ్ళే ఉంటారండి వాళ్ళందరూ. ఎవరిని చూసినా సరే అంత పైకి వచ్చిన వాళ్ళని. తర్వాత పీటర్ ఫోయో, నెక్స్టెల్ కమ్యూనికేషన్స్ మెక్సికో అధ్యక్షుడు. నా తల్లిదండ్రులు అమెరికాకి వలస వచ్చారు. ఆ సమయంలో చేతిలో చిల్లుగా లేకుండా జీవితాన్ని ప్రారంభించాము. నా ప్యాంటు పిక్కలకి దాటేది కాదని నాకు జ్ఞాపకం. తన దేశంలో జనరల్గా పనిచేసిన మా నాన్న అమెరికాకి వలస వచ్చాక చిమ్నీలు శుభ్రం చేసే పనివాడు అవ్వాల్సి వచ్చింది. లేయర్డ్ హామిల్టన్, బిగ్ వేవ్ సర్ఫర్. జాతి వివక్ష వల్ల ఒత్తిడితో నిండిన వాతావరణంలో పుట్టాను. నా పుట్టుకని బట్టి నన్ను అందరూ ద్వేషించేవారు. విజయాన్ని సాధించడానికి అవసరమైన అన్ని రకాల లోటుపాట్లు నా జీవితంలో ఉండేవి. ల్యారీ ఎలిసన్, ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు. జాన్ పాల్ డిజోరియా,
జాన్ పాల్ మిచెల్ సిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు. నాకు అప్పుడు 23 ఏళ్లు. నా కొడుకు 2.5 వాడు. ఆ సమయంలో నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది. 3 నెలలుగా మేము అద్దె కట్టలేదు. అందుచేత ఆ ఇంటి యజమాని మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాడు. అప్పుడు మేం కారులోనే పడుకునేవాళ్ళము. బతుకు తెరువు కోసం ఇద్దరం సోడా సీసాలని పోగు చేసి అమ్ముకునేవాళ్ళము. ఇలాంటి పరిస్థితుల్లో జీవించిన జాన్ పాల్ డిజోరియా అనే యువకుడు జాన్ పాల్ మిచెల్ సిస్టమ్స్ అనే కేసు సంరక్షణ ఉత్పత్తుల కంపెనీని స్థాపించి దాన్ని అంత విజయవంతంగా నడపగలుగుతాడని ఎవ్వరూ నమ్మి ఉండరు. అప్పుడు జాన్ పాల్ తన కోసం సృష్టించుకున్న ఈ జీవితాన్ని చూశాక మొదట్లో అన్ని కష్టాలు పడిన వ్యక్తి ఇతనే అంటే మనకు నమ్మబుద్ధి కాదు. అతను ఏ గుణాలను ఉపయోగించుకుని ఇంత గొప్ప విజయాన్ని సాధించాడో అవి ప్రస్తుతం మీలో కూడా ఉన్నాయి. జిఎం రావు మెకానికల్ ఇంజనీర్, జిఎంఆర్ గ్రూప్ సంస్థాపకులు. నేను శూన్యం పునాదిగా మొదలుపెట్టాను. మా ఊరు ఒక కుగ్రామము. కేవలం 5,000 మందే ఉండేవారు. టెలిఫోన్లు లేవు, విద్యుత్తు లేదు. ఒక సేసాడు నీళ్లని అందరం పంచుకునేవాళ్ళము. నెలకి కావలసిన పంచదార, పాలు తెచ్చుకునేందుకు క్యూలో నిలబడాల్సి వచ్చేది. మీరు పుట్టింది ఇండియాలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, ఫ్రాన్స్లో, సింగపూర్లో ఎక్కడైనా కావచ్చు. కానీ మీరు పుట్టిన పరిస్థితులు భవిష్యత్తులో మీరు ఎలాంటి జీవితం గడుపుతారు అనేది నిర్ణయించవు. మీ కలలని సార్థకం చేసుకునేందుకు మీలో లేని మానవ శక్తి కానీ గుణం కానీ ఒక్కటి కూడా ఉండదు. అంటే వీళ్ళందరూ ఏదైతే సాధించారో అవన్నీ సాధించే గుణాలు, అవన్నీ సాధించే శక్తి సామర్థ్యాలు మనందరిలోనూ ఉన్నాయి. మనం కూడా సాధించగలుగుతాము. అన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ మీరు ఎలా రూపొందాలనుకున్నా, ఏం చెయ్యాలనుకున్నా దాన్ని నిజం చేసేవన్నీ మీలోనే ఉన్నాయి. తర్వాత పీట్ కారోల్, ఎన్ఎఫ్ఎల్ శిక్షకుడు, సియాటిల్ సీహాక్స్. కాలేజీ స్థాయి ఫుట్బాల్ ఆడడం ముగించిన తర్వాత నేను నేషనల్ ఫుట్బాల్ లీగ్లోను, ఆ తర్వాత వరల్డ్ ఫుట్బాల్ లీగ్లోను చేరేందుకు ప్రయత్నించాను. కానీ చివరిసారి కూడా అందులో చోటు సంపాదించుకోలేకపోయాక నేను అది నమ్మలేక దిగ్భ్రాంతికి గురయ్యాను. నాకు ఏం చేయాలో తెలియలేదు. ఎందుకంటే అప్పటి వరకు ఫుట్బాల్ ఆడాలని తప్ప ఇంకేమీ చేయాలని నేను అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్న హఠాత్తుగా నాకు ఎదురైంది. మంచు మీద హాకీ ఆడే క్రీడాకారుడిగా ప్రాణాంతకమైన గాయంతో బాధపడ్డ తర్వాత పీటర్ ఐర్వాష్ టెన్నిస్ ఆడుతూ ఎన్నో ప్రాంతాలలో పర్యటించాడు. అతనికి అప్పుడు టెన్నిస్ ఆటలో ర్యాంకు కానీ, ఆటల పోటీల్లో దక్కించుకున్న విజయాలు కానీ ఏమీ లేవు. డబ్బు లేకుండా ఒక సేసాడు వేరుశనగ వెన్నతోనూ ఎండిపోయిన పాత బ్రెడ్తోనూ కడుపు నింపుకున్నాడు. ఆ ఎండిపోయిన బ్రెడ్ని 5 ముక్కలు చేసి రోజుకు ఒక ముక్క చొప్పున తినేవాడు. టెన్నిస్ ఆడుతూ అలా 7 ఏళ్లు గడిపాక పీటర్ని బలవంతంగా ఆట నుంచి తొలగించారు. మళ్ళీ ఒకసారి అతనికి విజయాన్ని సాధించే అవకాశాలు చాలా కొద్దిగా కానీ అసలు శూన్యంగానో కనిపించే పరిస్థితి ఏర్పడింది. పీటర్ బర్వాష్ టెన్నిస్ శిక్షకుడు, పీటర్ బర్వాష్ ఇంటర్నేషనల్ సంస్థాపకుడు. టెన్నిస్ మేనేజ్మెంట్ కంపెనీని ఒకదాన్ని స్థాపించాలని మేము అనుకున్న సమయంలోనే అప్పటికే అదే పని చేస్తూ ఉన్న కంపెనీలు 16 ఉన్నాయి. నా దగ్గర అతి తక్కువ డబ్బుంది. ఆర్థిక మద్దతు ఏమీ లేదు. టెన్నిస్ ఆటలో నాకు పేరు ప్రఖ్యాతులు లేవు. మా ఆఫీసులో కుర్చీలు కూడా లేవు. అందుకని మొదట 2 ఏళ్ల పాటు నేల మీద కూర్చునే మా సమావేశాలు జరిపేవాళ్ళము. మీ కలలు సార్థకమవుతాయా లేదా అనేది మీ బాహ్య పరిస్థితులు నిర్ణయించవు. మీ దగ్గర ఎంత డబ్బుంది, మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీకు ఉన్న పరిచయాలేవి, చివరికి మీకు ఎంత అనుభవం ఉంది అనేవి ఏమీ లెక్కలోకి రావు. మీలో ఉన్న సామర్థ్యాన్ని కనిపెట్టి దాన్ని ఉపయోగించుకుని బాహ్య ప్రపంచం సృష్టించే అడ్డంకులని మీరు ఎలా అధిగమిస్తారు అనేదే ముఖ్యము. విజేత అయిన ప్రతి వ్యక్తి అదే చేశాడు. మీరు కూడా ఆ పని చేయగలరు. మైకేల్ ఆక్టన్ స్మిత్, మైండ్ క్యాండీ సంస్థాపకుడు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అతని పేరు టామ్. యూనివర్సిటీలో ఉండగా అతన్ని కలుసుకున్నాను. ఇద్దరం కలిసి ఒక వ్యాపారాన్ని మొదలు పెడదాము అనుకున్నాము. మా దగ్గర అట్టే డబ్బు లేదు. నిజానికి విశ్వవిద్యాలయంలో తీర్చాల్సిన అప్పులున్నాయి. ఒక వార్తాపత్రికలో ప్రకటన చూశాక మాకు కొంత డబ్బు దొరికింది. పార్శ్వపు తలనొప్పి నివారించేందుకు ఒక కొత్త మందు కనిపెట్టబోతున్నామని, దానికి ఎవరైనా తమ శరీరాలని ప్రయోగాల కోసం సమర్పిస్తే వైద్యశాస్త్రం వాళ్ళకి డబ్బు చెల్లిస్తుందని ఆ ప్రకటన సారాంశము. మేము ఆ పని చేసి చెరి 400 పౌండ్లు సంపాదించుకున్నాము. మా అమ్మ ఆ విషయం తెలిసి భయపడిపోయింది. బహుశా ఆమె నాకు బాగా సహకరించడానికి అది కూడా ఒక కారణం కావచ్చు. మా ఇద్దరికి ఆవిడ చెరి 1000 పౌండ్లు ఇచ్చింది. టామ్ తల్లిదండ్రులు తమ ఇంట్లోని డాబా మీద గదిని మాకు ఇచ్చేశారు. 10 ఏళ్ల కిందటి వరకు నా జీవితం బాగానే గడుస్తూ వచ్చింది. టెలివిజన్ పరిశ్రమలో నిచ్చెన మెట్లు ఎక్కుతూ పోయాను. అంతలో ఒకదాని వెంట ఒకటిగా విధ్వంసకరమైన పరిస్థితులు చుట్టుముట్టాయి. కొన్ని నెలల వ్యవధిలోనే నా జీవితం పూర్తిగా నేలమట్టమైపోయింది. నేను కృంగిపోయాను. కానీ అదే క్షణంలో నేను ఒక రహస్యాన్ని కనుక్కున్నాను. చివరికి అదే నా మొదటి పుస్తకంగాను ఒక చలనచిత్రంగాను రూపొందింది. మీ జీవితం మొత్తం కాలి బూడిదై మట్టిలో కలిసిపోయిందని అనిపించినప్పుడు కూడా ఆ బూడిదలోంచి కొత్త జీవితం మొగ్గ తొడుగుతుంది. అంటే చూడండి, మనకి ఏదైనా సరే జీవితం ఇంకా ఏమీ లేదు, అంతా కోల్పోయిన అనుకున్న టైంలో కూడా మనం మళ్ళీ కొత్తగా జీవితం స్టార్ట్ చేయడానికి ఒక పాయింట్ అక్కడ ఉంటుందండి. మనం దాన్ని చూడగలగాలి. చూడగలిగితే ప్రతిదీ సృష్టి మనకి ఎన్నో అవకాశాలు ఇస్తుంది. అలాంటప్పుడు కూడా చూడొచ్చు, మన జీవితాన్ని మళ్ళీ కొత్తగా చిగురించుకోవచ్చు అని చెప్తున్నారు ఈయన. మేస్టిన్ కిప్, ప్రేరణ కలిగించే రచయిత, డైలీ లవ్ సంస్థాపకుడు.
నేను మొదటిసారి హాలీవుడ్కి వచ్చినప్పుడు సంగీత నిర్వాహకుణ్ణి అవ్వాలని అనుకున్నాను, కానీ అది సాధ్యం కాలేదు. హాలీవుడ్లో అంత ఆప్యాయమైన వాతావరణం ఉండదు. నేను తాగుడికి నల్లమందుకి అలవాటు పడడంతో నాకు అది వ్యసనంలాగా తయారైంది. అలా అధఃపాతాళానికి చేరుకున్నాను. ఒక వారంలో మదుపు పెట్టిన వాళ్ళు డబ్బు వెనక్కి తీసేసుకున్నారు. నా భాగస్వామి నేను విడిపోయాము. 3 రోజుల్లో గది ఖాళీ చేసి వెళ్ళిపోమని నా రూమ్మేట్ చెప్పేశాడు. నా పాదాలకి వాతరోగం వచ్చింది. నా వెన్ను దెబ్బతింది. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది. ఒక్క వారంలో నా జీవితం హీన దశకి చేరుకుంది. ఆ తర్వాత ఒక సుదీర్ఘ ప్రయాణం ప్రారంభమైంది. విపరీతమైన చిత్రహింసలతో కూడిన ఆ ప్రయాణం పట్ల నాకెంతో కృతజ్ఞతాభావం ఉన్నప్పటికీ అలాంటి ప్రయాణం మళ్ళీ చేయాలన్న కోరిక మాత్రం లేదు. ఆ సమయంలో ఒక ప్రచండమైన తుఫానులో చిక్కుకున్నట్టు అనిపించింది నాకు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది, అది దైవం నా కోసం పంపిన గాలివాన అయి ఉంటేనో. లిజ్ మరీ హార్వర్డ్ పట్టభద్రురాలు, రచయిత్రి, వక్త. నా దగ్గర అన్నీ ఉన్న పరిస్థితుల్లో జీవితం గడిపాను. ఆ తర్వాత హఠాత్తుగా నా దగ్గర నాదంటూ చెప్పుకునేందుకు ప్రత్యక్షంగా ఏమీ లేని దశకు చేరుకున్నాను. మా అమ్మ చనిపోయింది. మా నాన్న నన్ను వదిలేసి ఒక ఆశ్రమంలో చేరిపోయాడు. ఇక నా పిన్నతండ్రి కూడా హఠాత్తుగా చనిపోయాడు. నా జీవితంలో అతి పెద్ద దేవదూత అని నేను చెప్పుకోగలిగింది మా పిన్నతండ్రినే. నాకు ఉండేందుకు చోటు కూడా లేకుండా వీధిన పడ్డాను. అంతవరకు ఉన్నవన్నీ అకస్మాత్తుగా లేకుండా పోయాయి. జీవితం ఉన్నదానికంటే అధ్వాన్నంగా మారితే మళ్ళీ మెరుగ్గా మారే అవకాశం కూడా ఉంటుంది అని అనుకోవడం నాకు గుర్తుంది. ఎందుకంటే జీవితం చాలా వేగంగా మారగలదని నాకు స్పష్టంగా తెలిసి వచ్చింది. పరిస్థితులు చాలా కష్టంగా ఉండగలవు, లిజ్ మరీ విషయంలో లాగానే. కానీ ఆ పరిస్థితులే లిజ్ మరీ న్యూయార్క్ నగరం వీధుల్ని వదిలి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశించాలి అనే తీవ్రమైన కోరికను కలగచేశాయి. మీలో ఏమైనా అవ్వాలని, కావాలని తీవ్రమైన కోరిక తలెత్తినప్పుడే మీరు అసాధ్యమైనవి, పరిమితి గలవి అనుకున్న పరిస్థితుల్ని ఛేదించే బలమైన శక్తిని మీరు కనుక్కున్నట్టు లెక్క. మీ కలలని నిజం చేసుకోవడం వల్ల మీలోని గొప్పతనం మీకు తెలిసొస్తుంది. అన్ని సౌకర్యాలతో ధనవంతుడిగా పుట్టడం గొప్ప కాదు. మీ కలలని అనుసరిస్తూ మీలో ఉన్న హీరోని గుర్తించడమే గొప్ప. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరేనండి, మనలో ఒక హీరో ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. ఆ హీరో మనం ఆ పరిస్థితులకి తల వంచకుండా ఎప్పుడైతే ముందుకెళ్తామో మనం అనుకున్న విజయాన్ని సాధించగలము అని వీళ్ళందరి జీవితాలు, ఎంతో మంది వీళ్ళందరూ చెప్పారు కదండి. ఎవరో పుట్టినప్పటి నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్తో ఏమీ లేరు. రకరకాల ప్రాబ్లమ్స్ ఎంతమంది విన్నామో అందరూ ఒక్కొక్కళ్ళు ఒక రకమైన ప్రాబ్లం ఫేస్ చేశారు. అయినా సరే వాళ్ళు దాన్ని ఛేదించుకుని వాళ్ళ లక్ష్యాన్ని సాధించారు. మనం కూడా అలాగే మన జీవితంలో కొన్ని బాధాకర సంఘటనలు వస్తాయి. వాటిని ధైర్యంగా నా జీవితం అయిపోలేదు అని ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, ఆ నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటామో, మనం కూడా హ్యాపీగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతామండి. మిగిలింది రేపు చెప్పుకుందాము. థ్యాంక్ యూ అండి.